హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈ రోజు వీడియో కోసం చెప్పే ముందు నేను ఒకరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫాతిమా బాబీ. మీరు బిర్యానీ రెసిపీ నేర్పించడం వల్ల నేను ఏ బిర్యానీ అయినా చాలా పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంక వీడియోలో రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ. నాకు తెలిసి చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ పులావ్ ఇలాంటి చికెన్ తో చేసి ఏవైనా చాలా ఈజీగా చేసేస్తాం మనందరం. కానీ మటన్ తో చేసేది చాలా కష్టం. మనం ఎంత బాగా చేసినా మటన్ తో చేసేటప్పుడు టేస్ట్ అంత మంచిగా కుదరదు. కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మటన్ అంటే ఇష్టపడే వాళ్ళు, మటన్ తో చేయడం కష్టం అనుకునే వాళ్ళు ఇద్దరికి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టైం చేసుకోవడానికి. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్ గా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలా సింపుల్ గా చేయగలుగుతారు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 30 kg మటన్ తీసుకున్నాను. దీన్ని నీట్ గా వాష్ చేసేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ లో వేసుకోవాలి. మటన్ బిర్యానీకి ఎప్పుడు పీసెస్ కొంచెం చిన్నగానే కొట్టించుకోవాలి, ఎందుకంటే అది కుక్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడు ఈ మటన్ లో 1.5 teaspoon సాల్ట్, 1/2 teaspoon పసుపు, 1 teaspoon కారం వేసుకుని ఈ ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనకి చికెన్ అయితే మ్యారినేషన్ చేసుకుని డైరెక్ట్ గా దమ్ పెట్టేసుకుంటే చాలా త్వరగా కుక్ అయిపోతుంది. కానీ మటన్ అంత త్వరగా కుక్ అవ్వదు కదా, సో డెఫినెట్ గా కుక్కర్ పెట్టుకోవాలి. ఇలా మటన్ ని 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత కంప్లీట్ గా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని అందులో ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉంటుందో అది సపరేట్ గా తీసేసుకోవాలి. మొత్తం వాటర్ ని తీసేయకుండా కొంచెం వాటర్ అందులో ఉంచి కొంచెం వాటర్ మాత్రమే తీసేసి పక్కన పెట్టుకోండి, అది యూజ్ అవుతుంది. ఇప్పుడు బిర్యానీ కోసం 2 glasses బాస్మతి రైస్ ని నానబెట్టుకోవాలి. బేసికల్ గా మనకి 1 kg మటన్ అయితే 1/2 kg రైస్ వేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. లేదంటే పీసెస్ తక్కువైపోయి రైస్ ఎక్కువైపోయి రైస్ లోకి మసాలా అనేది మంచిగా పట్టదనమాట. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవాలి. దానికోసం మనం ఏదైతే బిర్యానీ ప్రిపేర్ చేస్తామో అదే గిన్నెని పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేయించుకోవాలి. చాలా మంది బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ స్కిప్ చేసేస్తారు, కానీ మటన్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా ఆనియన్స్ మంచిగా వేగిపోయినాక తీసేసి పక్కన పెట్టుకొని కొంచెం ఆనియన్స్ ని అదే కళాయిలో ఉంచుకొని ఇప్పుడు మనం ముందుగా కుక్కర్ పెట్టుకున్నాం కదా మటన్ ని, ఇందులో డైరెక్ట్ గా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ లో ఒక 200 ml పెరుగు వేసుకోవాలి. దీని తర్వాత 2 teaspoons కారం వేసుకోవాలి. 1 teaspoon ధనియాల పౌడర్, 1 teaspoon జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 tablespoons వేసుకోవాలి. తర్వాత హోమ్ మేడ్ బిర్యానీ మసాలా, నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదేనండి. దీన్ని 1.5 teaspoons వేసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా, నేను ఇది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే, 1 teaspoon వేసుకోవాలి. తర్వాత 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ లెమన్ లేకపోతే మాత్రం కొంచెం పెరుగు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత మనం ముందుగా ఆల్రెడీ సాల్ట్ వేసి మటన్ కుక్ చేసుకున్నాం కాబట్టి దానికి తగ్గ చూసుకొని 2 teaspoon సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్ లో 3 పచ్చిమిర్చికి మధ్యలో ఘాటు పెట్టుకొని 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ ని హై ఫ్లేమ్ లో పెట్టి వాటర్ కొంచెం తగ్గి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకోవైపు బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకొని అందులో బిర్యానీ మసాలా అన్ని వేసుకోవాలి. బిర్యానీ మసాలాలు ఏవేవైతే యూజ్ చేస్తానో అన్ని డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం తీసుకున్న బిర్యానీ మసాలాలన్నిటినీ ఈ వాటర్ లో వేసేసుకొని వీటితో పాటు 1 teaspoon గీ వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే కొంచెం రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇదే వాటర్లో ఒక 2 పచ్చిమిర్చి, ఒక 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. దీంతో పాటు కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత మనం నానపెట్టుకున్న బిర్యానీ రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ రైస్ ని మనం బిర్యానీ చేసే ఒక 2-3 గంటల ముందు నానపెట్టుకుంటే మనకి రైస్ అనేది విరగకుండా పొడి పొడిగా బాగా వస్తుంది అన్నమాట. రైస్ మొత్తం వేసేసుకున్నాక ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ పాలు తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ పువ్వు, ఒక 1/2 teaspoon పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి. బిర్యానీ అయిన తర్వాత దీని యూజ్ ఉంటుందన్నమాట. మనం మటన్ ని ఉడికించుకుంటున్నాం కదా, మరొక వైపు ఆ మటన్ ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత సిమ్ లో పెట్టేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో సైడ్ రైస్ బాయిల్ చేసుకుంటున్నాం కదా, ఆ రైస్ 70% ఉడికిన తర్వాత వాటర్ నుంచి కొద్దిగా ఇలా జాలి గరిటెతో తీసుకొని ఈ మటన్ పైన వేసుకోవాలి. రైస్ వేసుకుంటున్నప్పుడే మొత్తం నీట్ గా మటన్ పైన సర్దుకోవాలి రైస్ అంతా కూడా. ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత లాస్ట్ లో మనం స్టార్టింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కదా,
ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని ఈ రైస్ పైన వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసేసుకొని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక పాలల్లో మిక్స్ చేసుకున్నాం కదా, కొంచెం కుంకుమ పువ్వు, కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు వీటిపైన ఇలా రౌండ్గా వేసేసుకోవాలి చుట్టూతా. ఇప్పుడు దీనిపైన నెయ్యి వేసుకోవాలి. చాలా మంది నెయ్యి తక్కువ వేసుకుంటారు, ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు. అది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఆయిల్ చాలా తక్కువ వేసాను, నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన హోమ్ మేడ్ బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ అలా పైన జల్లుకోవాలి. ఇలా బిర్యానీ మసాలా డైరెక్ట్ గా పైన వేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు బిర్యానీ పైన మూత పెట్టేసుకొని దానిపైన ఏదైనా కొంచెం ఎక్కువ వెయిట్ అనేది పెట్టి ఒక 15 మినిట్స్ కంప్లీట్ గా లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, బిర్యానీ అడుగు పట్టకుండా, రైస్ విరిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్ గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.